అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన తల్లి హృదయం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? కొడుకు దగ్గర నుంచి ఉత్తరం అందుకున్న కామేశ్వరమ్మ మనసు శరీరం భూమి మీద నిలవడం మానేశాయి. 3 ఏళ్ల తర్వాత పెళ్ళయ్యాక ఇన్నాళ్లకి కోడలు మనవరాలితో ఇంటికొస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ఇంజనీరింగ్ పాస్ అయ్యాక కిలాయి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం దొరకడంతో వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి ఒంటరిగా రాలేదు. తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన బెంగాలీ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక చెప్పిపోవడానికి అన్నట్లు చుట్టపు చూపుగా వచ్చాడు 3 ఏళ్ల క్రితం. ఆ రోజు 3 ఏళ్ల క్రితం జరిగినా ఇంకా ఆవిడ కంటికి ఆ దృశ్యం ఆ రోజు జరిగినట్టే కనిపిస్తుంది. 2 ఆడపిల్లల తర్వాత 6 ఏళ్లకి అపురూపంగా పుట్టిన కొడుకు తల్లి తండ్రి బ్రతికున్నా ఇలా చేసుకుంటున్నానని ఒక్క మాటన్నా చెప్పకుండా తమ భాష కులంగాని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చి మీ కోడలు అంటే ఆ షాక్కి ఏ తల్లి తండ్రి తట్టుకోలేరు. శుభమా అని కొత్త కోడలు నట్టింట అడుగుపెట్టిన ఆ రోజు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. రాఘవరావు గారైతే 2 నిమిషాలు కొయ్యబారినట్టు స్థానువులా నిలబడి ఒకసారి కొడుకు కోడలు వంక చూసి మాటా పలుకు లేకుండా తన గదిలోకి పోయి తలుపులు మూసుకున్నారు. ఆ మూసిన తలుపులు వాళ్ళు వెళ్లే వరకు తీయలేదు. కామేశ్వరమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో ఏమనాలో తోచలేదు. పక్కన ముక్కు మొహం తెలియని కోడలు అనబడే అమ్మాయిని చూస్తూ కొడుకుని ఏమనాలో ఏం తిట్టాలో తన నెత్తి బాదుకొని ఏడవాలో మేం చచ్చామనుకున్న వాడికి మళ్ళీ ఎందుకొచ్చావు అని మొహం మీద తలుపు వేయాలా? భర్త అలా మాటా పలుకు లేకుండా లోపలికి వెళ్ళిపోతే తను వాళ్ళని లోపలికి పిలిచి మర్యాద చేయాలా? చేస్తే భర్త ఏమంటాడో? 2 నిమిషాలు ఆవిడ అయోమయ స్థితిలో పడిపోయింది. ఏమమ్మా, నాన్నగారి జవాబే నీదని మమ్మల్ని వెళ్ళిపోమన్నావా? నాకు తెలుసు మీరిలా అవమానం చేస్తారని. రాకూడదనుకున్నాను. ఓ ఉత్తరం రాసిపడేద్దాం అనుకున్నాను. కన్నవాళ్ళు కదా అని వస్తే కోడలికి మంచి స్వాగతమే చెప్పారు. అసలు బబిత రాననే అంది. వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పారు. కోపంగా అంటున్న కొడుకుని తెల్లబోయి చూసింది. 1 నిమిషంలో కూడగట్టుకుంది. మేమింకా బ్రతుకున్నామని చూడ్డానికి వచ్చినందుకు సంతోషం నాయనా. కన్నవాళ్ళం కనుక పిల్లల నుంచి ఏదో ఆశిస్తాం. కన్నందుకు చదువు చెప్పించి ప్రయోజకుణ్ణి చేశారు. మీ డ్యూటీ అయిపోయింది. పెళ్లికి మీ ప్రమేయం లేదు ఉండదు అని చూచాయగానైనా ముందు చెబితే ఈరోజు మేమింత షాక్ తినేవాళ్ళం కాదు. ఏదో వంశోద్ధారకుడు, ఒక్కగానొక్క కొడుకు, అనేక సంబంధాలు వస్తున్నాయి. మంచి అయినింటి అమ్మాయిని చూసి ముచ్చటగా పెళ్లి చేద్దామని ఏ తల్లిదండ్రులన్నా ఆశపడితే అది అత్యాశ అంటావా? అలా జరగనప్పుడు వాళ్ళ మనసులకి దెబ్బ తగలడం అసహజం అంతకన్నా కాదు. ఇది నీకిప్పుడు అర్థం కాదులే నాయనా. నీకు పిల్లలు పుట్టినప్పుడు తప్ప. మీ నాన్న అలా వెళ్ళిపోయారంటే ఆయన్ని తప్పు పట్టడానికి నీకేం హక్కు లేదు. కన్న కొడుకు మాటైనా చెప్పకుండా హఠాత్తుగా ఎవరినో కట్టుకొని వస్తే హారతిచ్చి ఆహ్వానించేటంతటి ఔదార్యం, హృదయ వైశాల్యం మా తరానికి ఇంకా వచ్చినట్టు లేదు. మీ తరానికి ఆ మార్పు రావచ్చు. సరే, ఇప్పుడు ఇంకా అనుకోవడానికి హరుచుకోవడానికి ఏం మిగిలింది గనక మేళ తాళాలతో కోడల్ని ఆహ్వానించే ఛాన్సు నువ్వు మాకివ్వలేదు. ఇంటికి భార్యతో వచ్చిన నిన్ను ఆమె ముందు ఏదో ఒకటి అని నా సంస్కారాన్ని దిగజార్చుకోను. ఉండండి వస్తున్నాను అంటూ లోపలికెళ్ళి దేవుడి ముందు నుంచి ఇంత కర్పూరం తెచ్చి కొడుక్కి కోడలికి హారతిచ్చి కోడలికి బొట్టు పెట్టి రా అమ్మా లోపలికి, గడప దాటి ఎలాగో వచ్చావు, గృహప్రవేశం అయినట్టే, అలా కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ లోపలికెళ్ళింది కామేశ్వరమ్మ. నేనందుకే రావద్దన్నాను. మీరు ఉత్తరం రాసి వాళ్ళు రమ్మంటే వెడదామంటే మీరిలా. భర్త వంక కోపంగా చూసి మొహం గంటు పెట్టుకుంది బబిత.
మీ నాన్నగారు చూశారా ఎలా మొహం మీదే తలుపులు వేసి ఇన్సల్ట్ చేశారో? ఇంకా కూర్చుందామంటారా ఇక్కడ? కావలిస్తే మీరు ఉండండి. రుసరుసలాడింది ఆ అమ్మాయి. మురళి ఆ అమ్మాయిని శాంతపరుస్తున్నట్టు చెయ్యి నిమిరి, బబిత, ఇది మనం అనుకున్నదేగా. వాళ్ళ ఫీలింగ్స్ని మనము అర్థం చేసుకోవాలి. ముందు చెబితే గొడవ చేసి వద్దంటారనేగా చెప్పకుండా చేసుకున్నాం. ఈ కోపం ఎన్నాళ్ళు ఉంటుందిలే అంటూ అనునయించాడు. ఎంతైనా కన్న తల్లిదండ్రులు, రక్త సంబంధం. తండ్రి ప్రవర్తన కోపం తెప్పించినా కొత్త భార్య ముందు తేలిపోవడం ఇష్టం లేక సర్ది చెప్పాడు. కామేశ్వరమ్మ కాఫీ తెచ్చిచ్చింది. స్నానాలు చేయండి, వంట చేస్తాను. అమ్మా, మాకు సెలవు లేదు. మా రైలు మళ్ళీ 2 గంటలకుంది. హనీమూన్కి బెంగళూరు, మైసూరు వెళ్ళొస్తూ వైజాగ్లో ఎలాగూ రైలు మారాలి. టైం ఉంది కదా అని కోడల్ని చూపించాలని వచ్చాను. భోంచేసి వెంటనే వెళ్ళాలి. తొందరగా వంట కానీ. ఇంకోసారి సావకాశంగా సెలవుల్లో వస్తాం అన్నాడు మురళి. కామేశ్వరమ్మ మొహం మాడిపోయింది. దారిలో రైలు మారాలి కనుక ఓసారి దిగాడన్నమాట. ఈ మాట అనకుండా మీకు చూపించాలని వచ్చామంటే సరిపోదు. తిన్నగా కనుక రైలుంటే తల్లిదండ్రులు ఉన్నారని కూడా చూడకుండా వెళ్ళిపోయేవాడన్నమాట. గడ్డాల నాడు బిడ్డలు కాదని ఊరికే అన్నారా? నిట్టూర్చిందావిడ. సరే, వంట గబగబా చేస్తాను ముభావంగా అని లోపలికి వెళ్ళింది. వంట చేస్తున్నంతసేపు ఆమె మనసు భగ్గున మండుతూనే ఉంది స్టవ్లా. ఆ ఉన్న 2 గంటల్లో స్నానాలు, భోజనాలు అంతా హడావిడైపోయింది. కోడలు తిన్నానంటూ 4 మెతుకులు కతికింది. అదేం పట్టించుకోక అదో రకం అయోమయ స్థితిలో ఉండిపోయిందావిడ. అమ్మా, నాన్నగారికి చెప్పు వెళ్ళాము, ఇక బయటికి రమ్మని. ఆయన తనంతట పిలిచే వరకు రాను, భయపడొద్దని చెప్పు. తండ్రి భోజనానికి పిలిచినా గదిలో నుంచి బయటికి రాలేదని మురళి మొహం మాడుచుకొని నిష్ఠూరంగా అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. ఏదో వాన వెలిసినట్టు ఊపిరి పీల్చుకుందావిడ. కొడుకు కోడలు ఇంటికి వచ్చి వెళ్లారన్న ఆనందం లేకపోగా ఏదో గుబులు, దిగులు ఆవిడ నలుముకుంది. కొడుకు వెళ్ళాక కామేశ్వరమ్మ 4-5 సార్లు పిలిస్తే కానీ రాఘవరావు గారు తలుపు తీసుకొని బయటికి రాలేదు. బయటకు వచ్చిన ఆయన మొహం చూసి ఆమె జంకింది. ఆయన మాటా పలుకు లేకుండా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం ముందు కూర్చున్నారు. భర్త ఏమన్నా మాట్లాడతారని చూసి ఆఖరికి ఆమె నిశ్శబ్దాన్ని ఛేదించింది. అంతా అయ్యాక ఇప్పుడేమనుకొని ఏం ప్రయోజనం? పెళ్లి చేసుకొచ్చాక మనం అనడానికి, అనుకోవడానికి ఏం మిగిలిందని మీరిలా బెంగపడ్డం? మురళికి చాలా కోపం వచ్చింది. మీరిలా పలకరించకుండా గదిలోకి వెళ్ళిపోయారని. అంతే, అగ్నిపర్వతం బద్దలైనట్టు ఆయనలో కోపం లావాలా పొంగింది. కన్నవాళ్ళం బ్రతికున్నా ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నవాడి తప్పు కాదు. నా పెద్దరికం ఏమి నిలిపాడని వాడిని ఆనందంగా ఎదురెళ్ళి కౌగిలించుకోవాలా? నీకంటే సిగ్గులేదు, నాకు లేదనుకున్నావా? ఎగిరిపడ్డారాయన. చదువయ్యే వరకు, ఉద్యోగం దొరికే వరకు మన అవసరం వాడికి ఉండేది. ఇప్పుడు ఇంక చెప్పనవసరం లేదనుకున్నాడు. పోనీ, మనం అంటే అంత గౌరవం లేని వాణ్ణి పట్టుకొని మనం ఎందుకు పాకులాడ్డం? కన్నందుకు మన బాధ్యత అయిపోయింది. ఈనాటితో మన రుణం. ఆవేశంగా, ఆవేదనగా ఎగిరిపడ్డారు. ఆయన కోపం, పంతం ఏనాదం వరకు చల్లబడలేదు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా కామేశ్వరమ్మ ఆయన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంది. జరిగిన దానికి పంతాలతో, పట్టింపులతో ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకొని సాధించేదేముందని ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కాలంతో పాటు మారక తప్పదని, ఈ తరమంతా ఇంతేనని శతవిధాలా చెప్పేది. ఆయన కొడుకు పేరు ఎత్తడం మానుకున్నారు. మురళి ఎప్పుడైనా ఏ 2 నెలలకో ఓ ఉత్తరం రాస్తే చదవకుండానే పక్కన పడేసేవారు. కొడుకు తండ్రికి రాయడం మానుకున్నాడు. ఏ 3-4 నెలల్లో ఓసారి తల్లికి ఎలా ఉన్నారంటూ రాసేవాడు. కన్న పేగు, మమకారం చంపుకోలేక, మనసు ఉండబట్టలేక ఆవిడప్పుడప్పుడు సంగతులు రాసిపడేసేది. ఏనార్థం తర్వాత మనవరాలు పుట్టిందన్న వార్త విన్న తర్వాత ఆయనలో కాస్త చలనం మొదలైంది. మనవరాలి ఫోటో పంపిస్తే చూసి అంతా నీ పోలికే సుమా అంటూ ఆ ఫోటోలు మార్చి మార్చి
పావుగంట చూశారు. ఏమే, వీడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చినట్టే లేదు ఈ మధ్య. పెళ్ళి ఎలా ఉందో ఏమిటో రాయకపోయావా అనేవారు. భార్యకు రాసిన ఉత్తరం తీసుకొని చదివేవారు. భర్తలో కాస్త మార్పు వచ్చినందుకు సంతోషించింది ఆవిడ. తండ్రి కోపం కాస్త తగ్గిందని, ఓసారి రమ్మని, మనవరాల్ని చూడాలని ఉందంటూ రాసింది కామేశ్వరమ్మ. ఆఖరికి 3 ఏళ్ల తర్వాత కూతురు మొక్కుకి తిరుపతి వెళుతున్నామని, తిరుగు ప్రయాణంలో వైజాగ్లో దిగి ఇంటికొచ్చి మిమ్మల్ని చూసి భోంచేసి మళ్లీ రైలుకు అందుకుంటామని, ఇద్దరికీ అసలు సెలవు లేదని కొడుకు రాసిన ఉత్తరం చూసి ఆ మాత్రానికే సంబరపడిపోయింది కామేశ్వరమ్మ. కొడుకు 3 ఏళ్ల తర్వాత ఇంటికొస్తున్నాడు. ఆ రోజు పెళ్లి చేసుకుని వచ్చిన రోజు మనసు బాగలేక కడుపు నిండా ఇంత అన్నం పెట్టలేకపోయింది. ఎన్నాళ్లకు వస్తున్నాడు. కొడుక్కి ఇష్టమైనవి 4 చేసి పెట్టాలి. వాడికి బొబ్బట్లంటే ప్రాణం. 4 గరిటెలు నెయ్యి వేసుకొని ఎంత ఇష్టంగా తినేవాడు. పెరుగుగారెలు సరే సరి, ఇటొచ్చి అటొచ్చి ప్లేట్లో పెట్టుకు తినేవాడు. పులిహోర గడ్డ పెరుగు వేసుకుంటే వాడికి ఇష్టం. వాడికి అసలు కొత్త పిండి వంటలు, గులాబ్ జాములు, రసగుల్లాలు లాంటివి అసలు సహించవు. పండగొస్తే చాలు, బూరెలు చేస్తావా, బొబ్బట్లు చేస్తావా అనేవాడు. ఆవకూరలు, మెంతికూరల ముక్కల పులుసులు లాంటివి పాత వంటలు ఇష్టం. ఏమిటో వెర్రి నాగన్న ఇప్పుడు ఏం తింటున్నాడో. ఆ బెంగాలీ పిల్ల ఇవన్నీ ఏం చేస్తుంది? తిండికి మొహం వాచుంటాడు. వచ్చిన ఒక్క పూటన్నా 4 చేసి పెట్టాలని ఆవిడ ప్రాణం కొట్టుకుంది. కందిపొడు, ఊరగాయలు సర్దిస్తే తీసుకెళ్ళి తింటాడు. రైల్లో ఆ దారెంట టీ నీళ్లు కూడా దొరకవు. ఇంత మినపసున్ని, జంతికల్లాంటివి చేసిస్తే రైల్లో తింటాడు. ఆవిడ ఏది ముందు చేయాలో తెలియక గాబరా పడి ఆరాటపడుతూ పనులు ఆరంభించేసింది. మర్నాడు రాబోయే కొడుకు కోసం మూకుడు పెట్టి ముందింత మినప్పప్పు కమ్మగా ఎర్రగా వేయించింది మినపసున్ని కోసం. ఆ మూకుట్లోనే కందిపొడం కోసం పప్పులు వేయించి గ్రైండర్లో పిళ్ళు చేసింది. ఈ గ్రైండర్లు, స్టవ్లు వచ్చి పనెంత సులువైంది. ఇది వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తిరగట్లో విసరాల్సి వచ్చేది అనుకుంది. ఇంట్లో వెన్నుంటే కాచి మినపసున్ని కలిపింది. ఎందుకంత హైరాణ పడతావు? వాడిప్పుడు ఇవన్నీ తింటాడనే. వాడి భార్యతో పాటు అలవాట్లన్నీ మారిపోయి ఉంటాయి. వాడుంటే 2 గంటల్లో ఎన్ని తింటాడు నీ పిచ్చి కాకపోతే? రాఘవరావు గారు అన్నారు. మీకు తెలీదు, ఊరుకోండి, ఇవన్నీ పట్టికెడతాడు అందావిడ చెమటలు తుడుచుకుంటూ. తెల్లారి రోజు కంటే 1 గంట ముందు లేచిపోయింది కామేశ్వరమ్మ. లేస్తూనే ఆవడలకి మినప్పప్పు నానబెట్టి లేత మువ్వంకాయలు తరిగి పెట్టుకుంది. అనపకాయ, ములక్కాడ, దుంపలు పులుసుకి తరిగి పెట్టుకుంది. కొడుకు వచ్చేలోగా వంట పని పూర్తి చేయాలని అరగంట కల్లా మడి కట్టుకొని వంట పని మొదలెట్టేసింది కామేశ్వరమ్మ. వంచిన తల ఎత్తకుండా కారిపోతున్న చెమటలు తుడుచుకోవడానికైనా టైం లేకుండా 9 గంటల కల్లా బొబ్బట్లతో సహా వంట పూర్తి చేసింది. ఇల్లంతా సోపు ఘాటుతో, సువాసనలతో గుబాళించింది. బాగుంది నీ వెర్రి, ఇన్ని రకాలు చేశావు. వాడెన్ని తింటాడే ఒక్క పూటలో? రాఘవరావు గారు నవ్వుతూ అన్నారు. అలా అనకండి, మీదిష్టే తగలగలదు వాడికి. 3 ఏళ్లకి ఇంటికి వస్తున్నాడు. కన్నతల్లి మమకారం మీకేం తెలుస్తుంది? కిందటిసారి వచ్చినప్పుడు పాపిష్టి దాన్ని ఏం చేసి పెట్టలేకపోయాను. వెర్రి నాగన్న, మన భోజనం తిని అన్నాళ్ళయిందో అందావిడ ఇంత కొరివికారం నూరి ఇంగువ నూనె కలుపుతూ. కొరివికారం ఎంత ఇష్టం వాడికి. ఇంత నెయ్యి వేసుకొని తినేవాడు. భార్య చాదస్తానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయారాయన బయటికి. 10 గంటలు అవుతూ ఉండగా ఇంటి ముందు టాక్సీ ఆగింది. కొడుకు, కోడలు, మనవరాలు దిగారు. కామేశ్వరమ్మ సంబరంగా ముందుకెళ్ళి కొడుకు చేతిలోని యానర్థం మనవరాలను అందుకుంది. పిల్ల రబ్బరు బొమ్మలా తెల్లగా ముద్దుగా ఉంది. నిజంగానే తన పోలికే. మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ, రండి లోపలికి, మీ నాన్నగారిని స్టేషన్కి వెళ్ళమన్నాను, ఇల్లేం వాడికి కొత్త అన్నారు, ట్రైన్ లేట్ అయినట్లుందే అంటూ లోపలికి దారి తీసింది. గుమ్మంలో నుంచున్న రాఘవరావు గారు భార్య చేతిలో నుంచి మనవరాలను అందుకున్నారు. కొడుకు వంక నవ్వుతూ చూశారు. ఆనాడు కోడల్ని, కొడుకుని క్షమించలేకపోయిన ఆయన ఆ కొడుక్కి, కోడలికి పుట్టిన మనవరాల్ని ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని ముద్దులు కురిపించారు.
అసలు కంటే వడ్డీ ముద్దులే, ఇదే కాబోలు అనుకుని నవ్వుకుంటూ లోపలికెళ్ళింది కామేశ్వరమ్మ. కోడలు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ముసుగు లాక్కొని కాళ్ళకి దండం పెట్టింది. ఆ మాత్రానికే మురిసిపోయి దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదించారాయన. ఏం నాన్నగారు, మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అంటూ ఏం జరగనట్టే కొడుకు కుశల ప్రశ్నలు ఆరంభించి మాటామంతిలో పడ్డారు తండ్రి కొడుకులు. మురళి, కాఫీ ఇస్తాను, తాగి స్నానాలు చేయండి. పెందలాడే భోజనం చేయాలని టిఫిన్ చేయలేదు, ఏకంగా భోంచేదురు గాని. పదమ్మా, స్నానాల గది చూపిస్తాను అందావిడ కోడలితో. 11:30 కల్లా టేబుల్ అంతా రకరకాల పిండి వంటలతో అదరవులతో నింపేసింది కామేశ్వరమ్మ. ములక్కాడ వాసనతో గుమగుమలాడే పులుసు గిన్నెలో పెట్టింది. మెంతికారం వాసనతో నోరూరించే గుత్తి వంకాయ కూర, కొరివికారం కంచం, పక్కన ప్లేట్లో పల్చగా రేకుల్లా వత్తిన బొబ్బట్లు, ఇంగువ పోపుతో గుమగుమలాడే పులిహోర, చిన్న ప్లేట్లో పెరుగుగారెలు, వెన్నకాచిన నెయ్యి. టేబుల్ దగ్గరికి వస్తూనే మురళి మొహం విప్పారింది. అబ్బా, ఏమిటమ్మా ఇన్ని రకాలు చేశావు? ఇవాళేమన్నా పండగ? అమ్మా, ఎన్నాళ్ళయిందో ఇవన్నీ తిని అన్నాడు సంబరంగా కుర్చీ జరుపుకొని కూర్చుంటూ. నువ్వు రావడమే పండగ నాయనా, నీకిష్టమని చేశాను ఇవన్నీ అందావిడ ఆనందంగా. నిన్నటి నుండి చూడాలి మీ అమ్మ హడావిడి. తెల్లారి 5 గంటల నుంచి వంటింట్లోనే అన్నారు రాఘవరావు గారు. టేబుల్ మీద ఉన్నవాన్ని చూసి బబిత ముందు తెల్లమొహం వేసి తర్వాత నుదురు చిట్లించింది. ఏమిటి, ఇవన్నీ మీరు తింటారా ఇప్పుడు? మతిగాని పోయిందా మీకు? ఏమిటది అంత ఎర్రగా ఉంది? కారమేనా? అమ్మ బాబోయ్, అంత కారం తింటే ఆ కడుపు ఏమవ్వాలి? మనుషులు తినేదేనా అసలు? ఇదేమిటి, కటా చావల్ పులిహోర. ఇది వరకు మా ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చి 2 రోజులు విరోచనాలు పట్టుకున్నాయి, గుర్తులేదు? ఆ గిన్నెలోని కర్రీపాని, చారు, పులుసు. కర్రీపాని ఏనా? ఆ ఇమ్లీ వాటర్ తింటే పేగులు కన్నాలు పడవు. మమ్మీజీ, ఇవన్నీ ఆయనకి పడవండి. ఆ బైగన్ వంకాయ కూర అంత ఎర్రగా ఉంది, అది తినబోకండి. గత ఏనార్థం నుంచి ఆయన ఏమాత్రం కారం పులుసు తిన్నా విరోచనాలు, కడుపు మంట. ఆయన అప్పుడప్పుడు తెలుగు ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి ఏమన్నా తినొచ్చాక 2-3 రోజులు ఒకటే విరోచనాలు పట్టుకుంటాయి. వద్దు, ఇవన్నీ తీసేయండి. ఆ మీఠా పరోటా, బొబ్బట్లు ఒకటి తిని కావలిస్తే ఇంకా కర్డ్ రైస్ తినండి అంటూ అన్నీ అతను ముందు నుంచి తీసేసింది. ఉండండి ఒక్క నిమిషం అంటూ తను తెచ్చిన బాస్కెట్లో నుంచి బ్రెడ్డు, జాము, బటరు తీసి 4 స్లైడ్లకి రాసి, ఇవి తిని కాస్త పెరుగన్నం తినండి కావలిస్తే. మమ్మీ, ఇవన్నీ నాకు సహించవు, ప్లీజ్ తీసేయండి. బేబీ అస్సలు తిందు, నేను ఒక్క మీఠా పరోటా తింటాను అంది. అన్నీ దూరంగా జరిపేస్తూ నిక్కచ్చిగా. మురళి మొహం పాలిపోయింది. ఏదో చెప్పబోయాడు. ఆశగా తినబోతూ ఉంటే నోటి ముందు విస్తరి లాగేసినట్టు అతని కళ్ళల్లో నిరాశ, బేలతనం స్పష్టంగా కనిపించింది కామేశ్వరమ్మకి. రాఘవరావు గారు తెల్లబోతూ కొడుకు వంక, భార్య వంక చూశారు. కామేశ్వరమ్మ అయితే దిగ్భ్రాంతిగా వెర్రిదానిలా కోడలి వంక, కొడుకు వంక చూసింది. నిన్నటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని వంచిన నడుము ఎత్తకుండా కన్న కొడుక్కి పెట్టుకోవాలని చేసిందంతా తినడానికి వీల్లేదని శాసిస్తున్న కోడలు ఆవిడ కంటికి రాక్షసిలా కనిపించింది. తల్లి మొహం, భార్య మొహం చూసి, ఈ ఒక్క రోజుకేగా, రోజు తింటానా? ఒక్క రోజుకి నసుగుతూ అన్నాడు మురళి. నో, ఈ రెచెడ్ ఫుడ్ తిని వారం రోజులు బాధపడతారు మీరు, వీల్లేదు శాసిస్తున్నట్టంది. కామేశ్వరమ్మ మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. రెచెడ్ ఫుడ్? కడుపు తీపితో 3 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుక్కి ఇష్టమైనవి పెట్టుకోవాలని తాపత్రయపడి మమతానురాగాలు రంగరించి వండిన ఈ వంట రెచెడ్ ఫుడ్డా? ఒక తల్లి కన్నబిడ్డకి కడుపు నిండా పెట్టుకోనీయకుండా అడ్డుపడ్డానికి ఇదెవర్తి? ఆవిడలో ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం కట్టలు తెంచుకుంది. భద్రకాళిలా రౌద్రమూర్తి అయ్యింది. తర్జని చూపిస్తూ, ఇదిగో కోడలి పిల్ల,
నువ్వు ముందు అక్కడి నుంచి లే. నువ్వు నీ రొట్టె ముక్కల ప్లేటు పట్టుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లోకి పద. అక్కడ కూర్చొని ఆ గడ్డి తిను. నీ కుమారుని కూడా తీసుకెళ్ళు కావలిస్తే. జబ్బుదానిలా దానికి ఆ రొట్టె ముక్కలు తినిపించు. నా కొడుకేం కావాలో ఏం పెట్టుకోవాలో నాకు తెలుసు. 25 ఏళ్ళు వాడి భోజనం తిన్నాడు. వాడి కడుపు అప్పుడేం కన్నాలు పడలేదు. వాడేం తింటాడో కన్న తల్లిని నాకంటే నీకెక్కువ తెలుసా? ఈ 3 ఏళ్లుగా వాడికి రోజు రొట్టె ముక్కలే పెట్టుంటావు. అందుకే వాడి కడుపు ఎండిపోయి ఏం తిన్నా వాడికి పడ్డం మానేసి ఉంటుంది. నీ చప్పిడి కూడు తిని కాస్త పులుసు కారం తగిలితే వాడికి కడుపు నొప్పి వస్తుందేమో. మాది రెచెడ్ ఫుడ్డా? చూడుకోళ్ళా, మీరు చొంగ కార్చుకుంటూ తింటారే ఆ మచ్చో చేపలు, అవి మాకు రోత కంపు. అలా అని మేమంటే నువ్వు తినడం మానేస్తావా? మా చారు పులుసు మీకంత వేళాకోళమా? మీరా మచ్చో జుర్రుకుంటూ తింటారే అది మాకు కడుపులో వికారం. ఏం చేస్తాం? మీకు అమృతమైంది, మాకు రోత. ఎవరి తిండి అలవాట్లు వాళ్ళవి. చదువుకున్న దానివి ఇంకోరి తిండి అలవాట్ల గురించి అంత తిరస్కారంగా మాట్లాడతావా? ఇదేనా నీ చదువు సంస్కారం? మాది గొడ్డు కారమా? ఆ ఎర్రమిరపళ్ళ పచ్చడి, ఇంత చింతపండు ఉప్పు కలిపి నూరి ఇంగువ నూనె కాచిపోస్తాం. ఆ కారం తగ్గడానికి నెయ్యి వేసుకొని తింటే ఉండే రుచి నీకెలా తెలుస్తుంది? ఆ ఇమ్లీ పాని అంటూ వెక్కిరించావే, ఆ చారులో మిరియాలు ధనియాలు అవి తిన్న తిండి అరగడానికి పనికొస్తుందని మీకేం తెలుసు? మేం ఒక్కో కూరను ఒక్కో రుచితో వండుకుంటాం. మీలా అన్నిట్లో ఇంత అల్లం వెల్లుల్లి గరం మసాలా పడేసుకొని అన్ని కూరలు ఒకటే రుచితో ఉండవు. ఇదిగో ఈ వంకాయనే 10 రకాలుగా వండుకుంటాం. పచ్చికారం, మెంతికారం, ఉల్లికారం, జీలకర్ర కారం, పచ్చి పులుసు ముద్ద ఒక్కో రకం చేసుకుంటాం. కూరలో దోషాలు పోవడానికి ఆవ పెట్టి అల్లం పెట్టి పులుసు వేసి విరుగుడు కోసం రకరకాలుగా వండుకుంటాం. మా తెలుగువారి నోటికి షడ్రుచులు కలగాలి. మా కారం చావడానికి మేం గొడ్డు తిండి తినం. ఇంత నెయ్యో నూనె వేసుకుంటాం. ఆఖరణ కడుపుకి హాని చేయకుండా ఉండడం కోసం పెరుగు మజ్జిగ అన్నం తింటాం. ఎంత బీదవాడైనా మజ్జిగ తినకుండా ఉండం. మాది రెచెడ్ ఫుడ్డా? ఏది ఈ బొబ్బట్లు శనగపప్పు పంచదారతో చేసినవి. 2 గరిటెలు నెయ్యి వేసుకొని తిను. మీ కేజీ చేపల కంటే బలమో కాదో తక్కెళ్ళలో వేసుకొని తూచి చూసుకో. మా పప్పులన్నీ వేసిన కందిగుండు 2 చెంచాలు అన్నంలో వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే మీ మాంసం కంటే ఏ విషయంలో తీసిపోతుందో తేల్చి చెప్పు. పొద్దుటే మీరు లేచి రసగుల్లాలు తింటే మాకు వింత, పొద్దుటే ఇదేం తిండి అని. అలా అని మేము నవ్వితే నీకెలా ఉంటుంది? దేవుడి సృష్టిలో పనికిరానిదేం ఉండదు. ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మన పూర్వులు భోజన అలవాట్ల వాతావరణం బట్టి అక్కడ దొరికే వస్తువులను బట్టి తయారు చేసేవారు. ఏదన్నా ఓ పదార్థం చెరువు చేస్తుందంటే దానికి విరుగుడు కనిపెట్టి వండేవారు. ఎవరి ఆచారాలు ఎవరి భోజన అలవాట్లు వారివి. ఇంకొకరి భోజనాన్ని వెక్కిరించి విమర్శించే హక్కు నీకెవరిచ్చారు? నీలాగా ఇంజనీరింగ్లు డాక్టర్లు చదవకపోయినా 4 ఇంగ్లీష్ ముక్కలు నాకు వచ్చు. మాది రెచెడ్ ఫుడ్డా? కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడు. వాడికి తిండి పెట్టకుండా మాడ్చి వాడి కడుపు ఎండబెట్టి ఏం తిన్నా పడకుండా చేసుంటావు. ఆశగా భోజనం ముందు కూర్చున్నా వాడి నోటు ముందు నుంచి విస్తరి లాగేస్తావా? లే ముందు అక్కడి నుంచి. నీకు తినడం ఇష్టం లేకపోతే వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చో. ఈరోజు నా కొడుక్కి నా ఇష్టం వచ్చిన భోజనం పెట్టుకుంటాను. పిల్ల తల్లిని కన్న కడుపు తీపి నీకు అర్థం కాలేదా ఇంకా? ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన కన్నవాళ్ల నుంచి దూరం చేసే అధికారం నీకెవరిచ్చారు? సెలవులు వచ్చేసరికి పుట్టింటికి కలకత్తా పరిగెడతావే. మీ అమ్మ నిన్ను కన్నట్టే వాడమ్మను, వాణ్ణి నేను కన్నాను. 3 ఏళ్ల తర్వాత 3 గంటలు ఉండిపోవడానికి వస్తారా? ఉన్న ఒక్క పూటైనా మొగుడికి ఇష్టమైనవి తిన్నయ్యవు. నిజంగా నువ్వే వాణ్ణి ప్రేమించి పెళ్ళాడి ఉంటే వాడికి ఏం కావాలో ఏది ఇష్టమో ఏ తెలుగు అమ్మాయినో అడిగి మా వంటలు వండి పెట్టేదాని. వాడికి తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబులు చూస్తుంది అంటారు. నీకిష్టమైన రసగుల్లాలు చేపలు వాడు తినాలావే? నువ్వు ఊరుకోరా వాజమ్మ, మాట్లాడుకు. నువ్వు గనక కంచం ముందు నుంచి లేచావంటే తల పగలగొట్టుకొని చేస్తాను. నువ్వింత బెదురుతున్నావు గనకే విస్తరి ముందు కూడు లాగ్గలిగింది. నీకోసం రెక్కలు ముక్కలు చేసుకు చేశాను.
తిని మరీ కదులు, భద్రకాళిలా గర్జించింది కామేశ్వరమ్మ. ఎర్రబడిన ఆమె కళ్ళు, మొహం, ఆ ఆవేశం చూసి బబిత బిక్క చచ్చిపోయి నల్లబడ్డ మొహంతో విసివిసా లేచిపోయింది. భార్య వెళ్ళగానే గాబరాగా లేవబోయిన మురళిని భుజం పట్టుకు కూదేసి అదిమి, ఎందుకురా అంత భయపడతావు? ఏం చేస్తుందిరా? మహా అయితే అదుగో ట్యాక్సీ ఎక్కి కూర్చుంటుంది, పోనీ స్టేషన్కి పోతుంది. రైలుకి ఇంకా 2 గంటల టైం ఉంది, స్టేషన్లో కూర్చుంటుంది. ఏ విడాకులు చేస్తుందని భయమా? ఈ మాత్రానికే తుమ్మితే ఊడే ముక్కును పట్టుకు ఎన్నాళ్ళు భయపడతావు? మహారాజుల ఇమ్మను, ఇచ్చిన మర్నాడు అయినింటి తెలుగు అమ్మాయిని దాని కళ్ళ ముందే ఇచ్చి పెళ్లి చేస్తాను. తెల్లబోతూ చూస్తున్న భర్తని, బిక్క చచ్చిపోయిన కొడుకుని చూస్తూ, ఏమిటి అలా చూస్తున్నారు? ముందు మీరిద్దరూ మొదలు పెట్టండి, అన్నీ చల్లారిపోతున్నాయి. నెయ్యి వడ్డిస్తూ గదమాయించింది. మురళి ఇంకేం మాట్లాడకుండా గబగబా అన్నం తినడం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల తర్వాత సుష్టుగా తల్లి చేతి వంట రుచి చూస్తూ తిన్నాడు. తింటున్నంతసేపు వీధి గుమ్మం వైపు ఓ కన్ను, ఓ చెవి వేసుంచాడు. కొడుక్కి అడిగి అడిగి సంతృప్తిగా వడ్డించింది కామేశ్వరమ్మ. కొడుకు అన్నం తిని, అమ్మా బబిత ఏదో అంటే నువ్వు అంత తొందరపడాలా? చూడు కోపం వచ్చి ఎలా టాక్సీలో కూర్చుందో, ఇంక మళ్ళీ రాదేమో ఇక్కడికి అన్నాడు సామాను పట్టుకొని. ఏం తప్పు మాట అన్నాన్రా? కోపం వస్తే ఏం చేస్తుంది? మహా అయితే ఇక్కడికి రావడం మానేస్తుంది, అంతేగా. ఇప్పుడు మహా వస్తున్నారు కనుకనా? నిర్లక్ష్యంగా అంది కామేశ్వరమ్మ. కొడుకు సామాను టాక్సీలో చేరవేస్తూ ఉంటే కామేశ్వరమ్మ ఓ పళ్ళెంలో చీర, రవిక, పండు, తాంబూలం, ఊరగాయల బుట్ట పట్టుకొని టాక్సీ దగ్గరికి వెళ్ళింది. బబిత జరుగుతున్న దానితో సంబంధం లేనట్టు మొహం గంటు పెట్టుకుని ఓ పుస్తకం మొహానికి అడ్డు పెట్టుకుంది చదువుతున్నట్టుగా. ఇదిగో కోడలా, కాస్త మొహం ఇటు తిప్పితే బొట్టు పెడతా. ఇది మా తెలుగు వాళ్ళ ఆచారం. ఇంటికొచ్చిన సుమంగళికి బొట్టు, రవిక ఇవ్వడం. ఈ చీర నీ హోదాకి సరిపోతే కట్టుకో, లేదంటే నీ పని మనిషికి నా పేరు చెప్పి ఇయ్యి, సంతోషంగా కట్టుకుంటుంది అంటూ బొట్టు పెట్టి చీర, రవిక, పసుపు, కుంకం చేతిలో పెట్టింది. బబిత మొహం నల్లబరుచుకుని ఏం మాట్లాడలేదు. పక్కనున్న మనవరాలి బుగ్గలు పునికి, ఇదిగో నా మనవరాలి కోసమని మురిపంగా పట్టుపరికిని కట్టి చూడాలని కుట్టించాను. ఇది నీ ఫ్యాషన్కు సరిపోతే దానికి తొడుగు. ఓరే మురళి, నీకు పుట్టిన పాపానికి మీ ఆవిడికి ఇష్టం లేకపోయినా అది తెలుగింటి ఆడపడుచే అవుతుంది. దానికి 4 తెలుగు మాటలు నేర్పు, కాస్త తెలుగు రుచులు అలవాటు చెయ్యి. కన్న తల్లిని, పుట్టిన నేలని, తొలి పలుకులు పలికిన మాతృభాషని మర్చిపోవడం పాలు తాగి రొమ్ము గుద్దినట్టే అవుతుందిరా. ప్రేమించి పెళ్లాడినంత మాత్రాన మన భాష, మన సంస్కృతి, మన అలవాట్లు మర్చిపోనక్కర్లేదు. అది నువ్వు తెలుసుకుంటే కన్నవాళ్ళం ఉన్నన్ని రోజులు ఏడాదికి ఒకనాడైనా మొహం చూపిస్తావు. చూడమ్మా బబిత, నీది కన్నతల్లి మనసు అని నువ్వు ఓ తల్లివి కనుక అర్థం చేసుకోగలిగితే నేనన్న మాటలకి కోపం తెచ్చుకో. వెళ్ళిరండి నాయనా అంటూ పట్టుకున్న గొంతుతో అని చమర్చిన కళ్ళు బతుకుంటూ ఆవిడ వెనుదిరిగింది. టాక్సీ కదిలింది. జరుగుతున్నదంతా నోట మాట లేనట్టు ప్రేక్షకుళ్ళ ఇంతసేపు చూస్తున్న రాఘవరావు గారు లోపలికొచ్చిన భార్యని చూసి, శభాష్ కాముడు, ఈరోజు నీలో ఈ 35 ఏళ్లలో ఎన్నడూ చూడని అవతారాల్ని చూశాను. అనురాగం, మమత నింపుకున్న తల్లిని. తన బిడ్డకు ఎవరు హాని చేసినా ఏ పక్షి, జంతువు సహించదు. అలా దరిచేరిన వాళ్ళని చీల్చి చెండాడుతుంది. అలాంటి ఆవేశం, రౌద్రం, జగజ్జననిలా, చండిలా, కాళిలా కన్న కడుపు కోసం పోరాడే తల్లిని, తన నుంచి బిడ్డను వేరు చేస్తే పడే ఆవేదనని, ఆక్రోశంలో ఆ తల్లి పడే ఆరాటాన్ని, మాతృమూర్తి అంటే ఏమిటో నీలో చూశానివాళ. నమో మతః, నమో జయగదైక మాత, నమో నమః అంటూ నవ్వుతూ నమస్కారం చేశారు రాఘవరావు గారు. చాలే ఊరుకోండి, ఏమిటో వెర్రావేశం వచ్చేసింది. వాడెంతో ఆరాటంగా, ఆశగా తినాలనుకుంటుంటే నోటి ముందు నుంచి విస్తరి లాగేసరికి కోపం పట్టలేకపోయాను. ఏమనుకుందో ఆ అమ్మాయి. సిగ్గుపడుతూ కళ్ళు తుడుచుకుంది కామేశ్వరమ్మ. బుద్ధి జ్ఞానం ఉంటే అనుకోకూడదు మరి. తల్లి మనసు గుర్తించగలిగితే ఏమీ అనుకోదు అన్నారాయన. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.